గురువు గారి జయంతి సందర్భంగా ఒక కేక్ కటింగ్, అలాగే డేట్స్ డే కేక్ కటింగ్, 2 కేక్ కటింగ్లు ఉంటాయండి. ఆ తర్వాత దాస గారు అందరికీ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన భోజనాలు అరేంజ్ చేశారు అందరూ, అలాగే మేము కూడా భోజనాలు అరేంజ్ చేసాం అందరికి. ఆయన స్మారకార్థం ఒకసారి గోపి 2 మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాను. గోపన్నకి ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వీరశంకర్ గారు. ఇంత పెద్ద ఈవెంట్ జరగడానికి అందరినీ పాపం ఆయన చిన్నపిల్లలాగా ఫోన్లు చేసి ఏదో స్కూల్లో మాస్టర్ స్కూల్కి రమ్మని స్టూడెంట్స్ అడిగినట్టు ఫోన్లు చేసుకుంటూ బతిమాలుకుంటూ ఓపిక్గా సో మా వెంట పడుతున్నందుకు వీరశంకర్ కూడా సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మెహర్ రమేష్ గారు నిజంగా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ ఏ ఈవెంట్ అయినా ముందు ఆయన వెనకుండా ఫస్ట్ వచ్చి హ్యాండ్ పడేది అయింది. మెహర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గోపి గారు మాట్లాడతారు, ఆయన ఏం చేయబోతున్నారో కూడా డైరెక్టర్స్ జరో చెప్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే. దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు. అలానే డైరెక్టర్స్ అందరికీ, నా తోటి డైరెక్టర్స్, కాబోయే డైరెక్టర్లందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. దాసనారాయణరావు గారు గురించి పెద్దోళ్ళందరూ చెప్పారు. దాసనారాయణరావు గారితో నాకు ఉన్న పరిచయం చాలా మెమరబుల్ అది. నా ఫస్ట్ ఫిలిం డాన్ సీనుకి ఆడియో రిలీజ్ ఫంక్షన్, అంటే డైరెక్టర్గా నేను ఫస్ట్ మీడియాకి పరిచయం అవుతున్న రోజు అది. ఆ రోజు దాసరి గారు వచ్చి గెస్ట్గా వచ్చి డాన్ సీనుకి బ్లెస్ చేశారు. ఆ రోజు చెప్పారు, డైరెక్టర్గా నువ్వు మంచి డైరెక్టర్ అవుతున్నావు, ట్రైలర్ అది చూసిన తర్వాత చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒక రోజు నాకు కాల్ వచ్చింది. ఏంటంటే గురువుగారు రమ్మంటున్నారు అంటే, నేను నైట్ 7:30 8 అయింది, హడావుడికి వెళ్ళిపోయాను. వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి, అమ్మ ఇప్పుడే నీ ఫిల్మ్ చూశాను, బలుపు చాలా బాగా చేసావు అని చెప్పి ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక చిన్న డైరెక్టర్ని పిలిచి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం లైఫ్లో చాలా ముందుకెళ్ళడానికి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అలా ఒక గురువుగారు తోటి అలాంటి నాకు మంచి అనుభవంగా ఉంది. తర్వాత ఆ గురువుగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన డైరెక్టర్స్ డే శంకర్ గారు వాళ్ళు, ఇప్పుడు అనిల్, వీళ్ళందరూ మన యూత్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్న ఈ 19th చేసే ఈ కల్చర్ ప్రోగ్రాం చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు సహకారం ఎప్పుడు వీరశంకర్ గారికి ఉంటుంది. ఇందాక అనిల్ చెప్పినట్టు శంకర్ గారు చిన్నపిల్లలను తీసుకొచ్చినట్టు చేయి పట్టుకొని తీసుకొస్తారు. అలాగే ఈ ఒక్క ఇయరే కాదు, ఇక్కడి నుంచి డైరెక్టర్స్ డే అనేది ఇంకా చాలా ఘనంగా జరుపుకుంటామని డెఫినెట్గా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేక్ కటింగ్ ఉంటుంది. గోపి ఏంటి మన యూత్ డైరెక్టర్స్